గానే కరువు పంట నేను వచ్చిన అత్తుపోయా గట్ల కాదురా ఒక్కల పని అంటే సోద్యం అనిపించింది నీకు అదే 100 రోజుల పని నాకు ఇంకా 100 రోజులు ఉండలేవు లేకపోతే బుక్ ఫుల్ అయితే మా పని చెప్తుండ్రు కానీ కరువు పనికైనా ముక్కలు బొక్కలు ఏంట్రా ఏనా బొక్కకేమో ఆయనకి 180 రూపాయలు తక్కువ మారుతాడు అయితే సరే ఇక పుస్తకాలు పోయిన వాళ్ళే ఇక నేను మంగళూరులో పొంటి గ్రామ పంచాయతీ ఆఫీసులో పొంటి ఎక్కడికి పోయి నా గుడిసెగాలిందయ్యా నా గుడిసెగాలిందయ్యా డబుల్ బెడ్రూమ్ రాయ్యా డబుల్ బెడ్రూమ్ మంజూరు చేయరని నేను ఒక్కదాన్ని అడుగుతున్నా వాడే చెప్తాను కానీ ఇక తిరిగిన గ్రామ పంచాయతీ మండలం ఆఫీసులో పోటీ చెప్ప అయితే గుడిసెకాడు గురికొచ్చిన కాళ్ళ పూడి ఉంటే తీసినా మందికి వస్తుంది వస్తా అయితే మంది 4 కాస్తే నేను వాళ్ళని మంది 4 5 పోయి ఎవరికైనా చెప్పుకున్న 5 మాట వాళ్ళకైతే చెప్తాను ఒక్కదాని మాట వాళ్ళని చెప్తారా అట్లా అన్నట్టు మన రాజు మన రాణి ఏదో వస్తువులు ఆయన దాసి పోందని అవి చెప్పిండ్రు 5 వరకులు ఉన్నారు కానీ 5 వరకులతో ఒక బిడ్డ లేదని బిడ్డ సంతానికి అంట పోయిండ్రు మరి పేనకాయ దొరికిందో పేన కాయిందో పండైందో ఎండిపోయి రాదు రాజుని వేలుకొని 7 వేల వేలుకొని వస్తామన్నారు ఎట్లయితే గట్లా పోనీ చచ్చిపోతే బక్కోరా అయితే సెల్లే బోరింగ్ కాడికి నీళ్ళకి పోదామని మా ఉండే కానీ అలా ఆత్మ మంచిగా లేదు నాకు మంచి దినం కాదట ఓ ముండా మొన్న అయిపోయింది నా డేటు మరి రాజులన్న వేడుకొని 7 నెలల వేడుకొని వస్తామని చెంపుతో ఉతకాలు చేతాను మళ్ళీ ఏ గంధ గత్తులు పట్టుకున్నారమ్మా సావిత్రమ్మ బయటకు ఎట్లా పోతున్నారు వెళ్ళిపోదామని
ఉంచుకున్న మొగడు కొట్టలేదు చేసుకున్న మొగడు కొట్టలేదు ఇవాళ అంటే నీకు ఉంచుకున్న మొగడు చేసుకున్న మొగడు ముగ్గురు మొగలు నాకు తెలుసా ఇలా అంటే అంతే కాదే అంజల్ అంజల్ నా పేరు ఇక నా బిడ్డను మంచిగా ఉంది తగ్గియాలి బతకాలని మా అవ్వయ్య మంచి సంబంధం చూసి నన్ను మొదలు పెళ్లి చేసి మొదలు పెళ్లి చేసి ఇక పెళ్లి అయినాక ఏదో నైట్ బాగా అవుతుంది కదా ఇక పాలకి అసలు సేపుకిచ్చిన కోడలా ఇక ఫస్ట్ నైట్ అని అయితే నన్ను మా ఆయన ఉన్న రూమ్ లో లేదు ఇక తోల వరకల్లా ఇంత పెళ్లి టీవీ పెట్టింది మా అమ్మగారు నా వాడు మంచిగా మంచాలా పెట్టిన వంటి చాలా ఆడించుకుంటే టీవీ చూస్తాడు ఆయన అదే టీవీ చూసుడు నేను ఇక కడపాలని ఉండడు ఆయన రమ్మానడు నేను పోను ఆయన రమ్మానడు నేను పోను ముందు కొడుకు టీవీ చూసుకుంటా ఫస్ట్ నైట్ నాడు ఫస్ట్ మొదలు పనులు ఇచ్చి వాడు కన్ను మూసిండు కాదే చెల్లే సచ్చింటే సన్నాసి ఐదారు ముద్దలు పెట్టడానికి చొర్రలు చెయ్యా నీ కడుపులో గడ్డలు పెట్టి ఆపరేషన్ చేయ డాక్టర్ పుట్టుకుందా నువ్వు చచ్చిపోను నీ లెక్క అంటే 5 లెక్క ఫస్ట్ నైట్ వచ్చిండు ఎట్లా నా బిడ్డ మొదలు ముండ వస్తాది ఇక గద్దె పక్క కాడ ఎద్దాసుంటు మగని చూసిరు గద్ద పక్క కాడ ఎద్దాసుంటు మగని చూసిరు ఎట్లయితే గట్లా నా బిడ్డకు ఎకరం భూమి అమ్మి 10 లక్షలు మంచిదే నా బిడ్డనైతే ఇంటి ఉండదు అని ఆయనతో ఇక గద్ద పక్కు నాకు సంబంధం చూడమైనా వాళ్ళే ఇక పిల్లగాడు అన్నమాట మామయ్య నీ బిడ్డ సెకండ్ అయిందేనే ఫస్ట్ అయిండు వరకట్నం 10 లక్షలు అయితేనే చేసుకుంటా లేకపోతే లేదట ఆ వరకట్నం వల్ల వరపూజలు పోయాలన్నదట వరపూజలు పోయాలన్న వాళ్ళు ఎట్లయితే గట్లా నా బిడ్డనైతే ఒక ఇంటికి కావాలని మా నాయన ఏం చేసిండు ఎకరం భూమి అమ్మిండు ఆ వరపూజ నాడు 10 లక్షలు తాంబూలంలో అన్ని 10 రూపాయల కట్టలు అప్పుడు ఇప్పుడు 500 1000 రూపాయలు ఇప్పుడు 500 100 రూపాయలు ఒట్లు కానీ అప్పుడు 10 రూపాయలు ఒట్లు తాంబూలంలో బతుకమ్మ వేసుకోవాలి అయినట్టుగా పోయి నిండా తువాల కప్పుకొని ఆయన ఇక అరపూజ నెల పిల్లగారు ముందడు పోయి గిట్ల తువ్వాల తీసిండాక ఆడు ఫస్ట్ సెకండ్ పైసలు చూసిండు పల్లి ఇచ్చింది కానీ సెకండ్ ఇక మా అమ్మాయి ఏం చేసి నా బిడ్డ 2 సమాధానం ఇస్తే 2 సార్లు ఉండవచ్చునని కట్టి ఉంటుంది నా బిడ్డ ఎట్లా అని ఎవరైనా రాజన్నకి ఇచ్చి నన్ను తెల్లకేసి పెట్టిందే నా సెలే రాయణం చేసుకున్నావా రాయణం చేసుకుంటే నీ బొందల పడదాకా నీ బొట్టు పోదు అయితే అవాడు ఒకసారి వెనక సింగులు ఆడుతున్నా ఏందో అంటున్నా ముద్ర కలుగుతాను వెనక సిల్లమడ నడుచుకునే తడతలేమో ఇంత తాచింతాకు మంది కలగకపోతే శనేతుడు అంటే అంటే మంచిగా ఉండదని చెప్పేసి అది ముందర ఇంత బర్రె లప్ప సర్కారీ పొలం తెలుపు కూర్చుండే కడగ సందులేకపాయ సందులేక నేను వెనక కలుగుతున్నాం మంచిదే బిడ్డ వచ్చింది సావిత్రిదేవి కలిగడ మెడలు అంత బాగా తయారు చేసింది రాధాకి అన్నం పెట్టింది ఆట కలిగేది మెడలు నాయన కూడదన్న మాటకు అమ్మవారు సావిత్రిదేవి అందుకు చేసుకుంటాం అందుకు సంబరపడుకుంటా కలిగడకుంటా ఉన్నది దేవుడా అట్లా కొన్ని రోజులు అట్ల పద్ధతిగా భగవంతుడు ఇచ్చిన వరమ కాబట్టి అటు నాయన తల్లి గర్భాన మొలకాయ మొత్తం ఉన్నది సంతానం గడుపుతున్నది ఒకటేసి గడియల్లో ఒకరు ఎంతున్నది రెండేసి గడియల్లో 2 వందల కొడుతున్నది మూడేసి గడియల్లో
మోసేలు వెనుకైనవి మొక్కలు ముందరకైనవి అమ్మవారి సావిత్రి దేవికి చేతుల తప్పలేదు నాకు తప్పనైతే లేదు మరి ఎక్కడ ఉన్నాయినా అమ్మవారి కన్న తల్లికి ఏడు గడియట నర్స వచ్చే సాధనైతే లేదు కూర్చున్నా సాధనైతే లేదురా కోడలు దగ్గర కలిసి అయ్యో అత్తమ్మ సాధించేదని కోడలు ఒకనాడు ఒకరోజు మందలించలేదు మాటలేదు ముచ్చట్లేదు అమ్మా అమ్మవారు సాధించేది ఏ గ్రహుల కొట్టేది పడుతున్నది కన్న తల్లి కూకుంటే కూకుల తరమైతే లేదు కన్న తల్లి నడవదాతనైతే లేదమ్మా అమ్మ ఓ నాకు విజయమ్మ ఉన్నదాన్ని ఇద్దరు కాసుకొని రోజుల లోపల కూర్చొని ఓ నాకు విజయరా ఏ గంటకో ఏ గడియకో నా గర్భాన బిడ్డ ఉంటే సైమవుతున్నది అమ్మనే ఓపలేనమ్మా అమ్మనే బతకలేనమ్మా కూర్చొని కన్నమ్మ తల్లి శంకర భగవంత మరి ఇచ్చినాడ నేనే ఎడగ మీ యొక్క చూపు నీ యొక్క కళ్ళ తల్లి నాలుగ కలపడాలి అల్లో పలట భగవంతుడు అయ్యా పలట భగవంతుడు అయ్యా ఇలా కనాడు వదే అందుకే అక్కడమ్మ భక్తులకు భగవంతుడు ఎప్పటికీ దగ్గర ఉండరాట అదిగో దుర్మార్గం నుంచి దూరపడతాట అలనాడు చూస్తున్నట్లయిన వరమిత్ర చూస్తాను అంటే సాగి ఏమిటే బిడ్డ సావిత్రి దేవి నీ కట్టిన పదవి నీ కట్టిన కట్టం లేదా అని అరిచేతి నాటి వంటంగా ఓట్ల శాత వంటలతో పెట్టి నీ పద్ధతి గౌరవలేసినట్టుగా బిడ్డ ఉంది పువ్వు ఉంటే మట్ట మొక్కలే ధర్మాలు బిడ్డ బయట రాలని అరిచేతి అట్లంటూ కన్న తల్లి గర్భంలో చెట్టిన అయ్యా పుట్టలోన బాలగంటే బాలగంటే అయ్యా పుట్టలోన బాలగంటే బాలగంటే అమ్మవారు కళ్ళు లోపల సావిత్రి దేవి ఆనాడు కానోదైనా ఆనాడు ఏమంట ఉన్నది అయితే పదాయేనా చెల్లె ఓ చెల్లె కాదు అయిందంటే ఎవరికైందే ఇప్పుడు నీకైనట్టుందా నాకైనట్టుందా ఎవరికైతుందంటే ఏమైతే ఇప్పుడు కాదే లోకిలేమో తల్లి డెవలకుండే గుమ్మిలేమో పిల్లి డెవలకుండే తల్లి ఈందో పిల్లే డెవరైందో బాబు మన కాదే మనిషి పిచ్చి అయితే పిచ్చుడు పిచ్చి అయితే అదే కావట్లనే అది ఇగో బాబు మన దొరసాని ఒకటి పిల్లి చదువుకుంది అదే మన దోషాన్ని చదువుకున్న పిల్లి డెలివరీగా ఉంది మన దోషాన్ని తల్లి డెలివరీగా ఉంది అదే పిల్లి అయిందో అయితే మన తల్లి అయిందో ఒక రంగవాడు చూడే నేను రంగవాడన్నా చూడు చూడు నువ్వు పెద్దదాన్ని కావాలి చూడాలి చూడు ఏంటి అది చూడు నేనా సెల్లే చూస్తామని నాకు మావుండే ఓ నాకు అట్టని చెప్తే తెల్లారుతుందా పొద్దుకుతుందా నేను కోటి నాములు నమ్మి కొల్లారి బల్లి కట్టంగా మొక్కంగా నాకు ఇద్దరు కొడుకులు పుట్టిరు కానీ ఇప్పుడు
పుడితేం లాభం పుట్టేం లాభం పుట్టకేం లాభం చెల్లె ఇక పెద్ద పోరడికేమో బొట్టుప్పింది చిన్న పోరడికేమో గుడ్డుప్పింది కాళ్ళు గుడ్డురా నీ కాళ్ళ ముచ్చినట్టే మన అయితే పెద్ద పొరనికి బొట్టు చిన్న పొరనికి గుడ్డు అని ఎన్ని దావకాల పండు తిరిగినా గానీ ఎన్ని వేలు లక్షలు ఖర్చు తెచ్చుకున్నా గానీ పెద్ద పొరని బొట్టు మీద తాడేది లేదు చిన్న పొరని గుడ్డు లోపడిపోయేది లేదు ఇక ఎట్లా అని కొత్త పెళ్లికైనా కొత్త పెళ్లికి పోయి భజన చూపించుకున్నా పంచాంగం చూపించిందే ఎట్టనయ్యా నా పెద్ద పొరని బొట్టు చిన్న పొరని గుడ్డు గుడ్డు మెత్తవాడతలే బొట్టు మెత్తవాడతలేదు గుడ్డు లోపడిపోతలేదు అని ఆయన పంచాంగం చూపించుకుంటా అయ్యగారు ఏమన్నాడు ఎన్ని దేవుళ్ళకు మొక్కిన గానీ అల్లు రాలే అల్లు అన్నది రాలేదు అంటన్నా ఇక ఏం లేదు బిడ్డ ఎవరు రాజన్న కొట్టుతానవే నువ్వు ఇప్పుడే ఇంటికి పోయి ఎవరు రాజన్నకు మొక్కి ఆయన 11 రూపాయలు మీది కట్టుకో తర్వాత చూసుకోపో అని అన్నాడు నేను వెంటనే ఇంటికి వచ్చిన ఎవరాడ రాజన్నకు మొక్కి తెల్లబట్ట పేరు 11 రూపాయలు మీది కట్టిన ఇక ముడుపు కట్టేది కట్టంగానే పెద్ద పొలం బొడ్డు మీద పడ్డది చిన్న పొలం గుడ్డు లోపలికి ఏం చేయాలి అన్నా ఇక మొక్కి మా ఆపతి మొక్కులు మొక్కద్దాని ఇక ఎవరికైనా మొన్న శ్రీరామరావు చదవాలన్నాడు ఓ మందు బట్టల దారం పట్టుకొని పోయినా ఇక లింగం 3 రూపాయలు పెట్టి లింగంకాయ కొనుక్కొని ఆ మందు బట్టల దారానికి ఎక్కించి ఓ 3 గంటల సూరం కొనుక్కొని ఓ మీరు తెల్లబట్ట కొనుక్కొని ఆ తెల్లబట్ట జోల ఎలవసాకు వేసుకొని ఈ చేతుల సూరం పట్టుకొని పార్వతరాయసులు ముచ్చేవారు అని రుద్రారం కదా తిరిగితే దొడ్డు బియ్యం 50 కిలోలు దొరికినాయి సన్న బియ్యం కింటాలు దొరికినాయి అంటుముట్టు కోరవాడు ఎవడాల రాజన్న అంటు నేను పుట్టా నువ్వే చూడు రాజే చూస్తే నువ్వే చూడు లేకపోతే లేదు చూడే ఒలి కుక్కలు కూర్చో ఉన్నట్టు నంగత్తలే దోసాన అయింది ఒకసారి తిరుగుబాటు చేస్తే నేను భయపడుతున్నా అన్ని పోయేటి అన్ని అంటే అన్ని వాయే అన్ని అంటే అన్ని వాయడానికి 2 డెకోల మంచాలు వాయే 2 డెకోల మంచాలు వాయే దానికి గోల్డ్ వాయే దానికి పైసలు వాయే 10 లక్షలు వాయే అన్ని వాయే డీజేలు దానికి అంటే ఏమన్నట్టే మన ఆపిల్లే 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 ఆపిల్ ఉంటారు ఆపిల్లే పక్కన చేస్తకి ఓహో ఆడపిల్లనా మరి గానాడు దగ్గర బిడ్డ పుట్టిందని 7 అసలు పుట్టిన బిడ్డల కింద మంగాలి కూడా ఇసుకొచ్చి పొట్టు కోసి కొలుగుంట లోపలేసిరమ్మా మగిముద్ద లోపలేసి పుట్టిన పిల్లలకు తానం పోయాలి తానం పోయాలని ఆనాడు వచ్చిన 7 సైన్యులు పోయాలి పాసు చేసి తనకి బిడ్డకు తాను మొత్తమన్నరే అమ్మా జాలారి బండలోన జాలారి బండలోన ఉండేది కానీ ఎప్పటినాడు అక్క చెల్లెలకు గంట తాట ఉంది మన మీద నూనెసి ఇట్లా ఒక్కేళ్ళతో మన కడతా 6 నెలలకే కూడు కట్టలేదన్నమాట ఇప్పుడు పిల్లగల్లో బ్యాగేసుకొని పడికి పోవాలంటే 3 తొలకాల దాకా బ్యాగేసుకొని ఆ పిల్లగల్లతో పాటుగా తల్లులే పడిపోతున్నారమ్మా
ముద్దు సక్కదనం బిడ్డ నీ ఏనాడు కనుక సకల వల్ల బిడ్డ నీ పేరున పొందుకుంటే దొడ్డ బంగారం దొరికింది ఏనాడు కనుక సావిత్రమ్మ చేతికి ఇచ్చింది ఇంట్లో రేపు మాట్లాడాదా నాదా మన బిడ్డ పెరుగున కనుక మన ఏనాడు కనుక మనం ఎల్లకాలం బతికేది నమ్మకం మనం చచ్చిపోయినాక నాదా ఏ కొడుకు మన బిడ్డకు అన్నం పెడతాడో నాదా ఏ కొడుకు మన బిడ్డకు తను పోతాడో జగం పోతుందో నా కోడలు దగ్గర తీస్తారో తీయరో 5 కొడుకులలో ఏ కొడుకు నా బిడ్డ దగ్గర తీస్తారో తీయరు బిడ్డ పేరు మీద కనుక నాదా 12 ఎకరాల భూమి రేపు పట్ట ఏ అన్నదాట ఏదైతే మా మనకు లేదా భూమి దాకా ఊరు బంధువు 12 ఎకరాల భూమి కనుక బిడ్డ పేరున పట్ట వేసిండు 12 ఎకరాల భూమి పట్ట వేసిండు కనుక తన ఊరు జవర్లో వినిపించిండు కనుక భూమి చుట్టూ 12 ఎకరాల కంట కూడా పెట్టించిండు కంట కూడా పెట్టించి కనుక బాయిలా మరి ఏనాడు కనుక 12 ఎకరాల భూమిలో బాయి తోడిచ్చిండు బాయి తోడినే రాదనుకున్నాడు ఒకసారి కనుక మూట గిరిగేసి మూట కొడతలేరు ఆయన కనుక మరి మా సాతాడు చేసి మూట కొట్టినాడు మూట కొట్టిండు అంత వల్ల నిత్త వల్ల సర్వసంపంగి దేవకన్య పూల తోటలు పెట్టిండా నీళ్ళల్లో కనుక 4 అడుగులు నడిచిండు నా బిడ్డను పెరిగి పెద్దాడు ఆయన ఆయనంక ఈ భూమిలో ఖర్చున్నాడు నా పాదాల నీడ నీకు ఏర్పడాల బిడ్డ అన్నాడు ఎన్నడుకున్నా నువ్వు ఈ భూమి కాడికి రావాలి నా తండ్రి అడుగులను నువ్వు ఏర్పాటు చేయాలన్నాడు భూమి మరి పట్ట వేసిండు వాడికి ఏనాడు కనుక 20 రోజుల పొద్దు గడతాలని సేన్ల వెంకటరెడ్డి మహారాజు ఉన్నాడా బాయి కాడికి వచ్చిండా కొల్లుగుంట దూడంగా 7 బొక్కల బంగారం దొరికింది కనుక బంగారం తీసుకొచ్చిండు బాయి లోపలేసిండు ఈ బాయిల బంగారం నా బిడ్డకు దక్కాలి ఇంటికాడుంటే నా కొడుకులు నా బిడ్డకి ఇయ్యరు ఇంటికాడుంటే నా కోడలు నా బిడ్డకి ఇయ్యరు ఈ బంగారం కనుక నా బిడ్డ బాయి కాడికి రావాలి బాయిలే సాతాడేసి కనుక నీళ్ళు ఇవ్వాలి అవి 3 బొక్కలకు బంగారం రావాలన్నాడు 3 బొక్కలకు బంగారం రావాలి ఈ బంగారం నా బిడ్డకు అంచకు దొరకాలి గానాడి కాలం లోపల అతడు అక్కడ బాయి కాడ ఉండని కానీ ఇంటికాడ సావిత్రమ్మ బిడ్డ తెచ్చుకొని సంబరపడతాను కథ ఇట్లా ఉన్నాక భగవంతుడు ఎవరు బిడ్డ నీకు బిడ్డ పుట్టినాక 20 రోజుల్లో పేరు పెట్టక ముందు నీ పానం పోతాడు ఇప్పటి కథలు మళ్ళీ ఇట్లా ఉన్నాయి సావిత్రి దేవి వెనక మరి వెంకటరెడ్డి మహారాజు పట్టి దారంలో పట్టి బిగించి పట్టి గుంజుకరమ్మన్నప్పుడు అగో ఏనాడు కనుక కలపాతలు చేత పట్టుకొని ఎవరు కనుక ఎవరు వెళ్ళిన
అమ్మ సావిత్రమ్మ ఇక పుణ్యని అన్న ప్రసాదం బాగా ఏరింది పక్కల సావిత్రమ్మ రాకుంటున్నారు బిడ్డకు సదుపాయం ఇచ్చింది తొట్టెల కన్న బిడ్డలు చేసి ఈ మంచి వరకుల మీద నా బిడ్డలేస్తే నన్ను అన్నం తిననియది నా బిడ్డలేసే వరకు కవలం అన్నం తింటానని 7 వేళల తల్లి కంచం లోపల అన్నం వేసుకొని తలుపు కత్తాతో నోటి కాడ పెట్టంగా యమధర్మరాజు గిరగిర ఉరిగచ్చి ఎడమ పాదం వేసి తల్లిని ఎగిరి తల్లి యమ పాదం వేసి రారమ్మన ప్రాణాలు పొందుతున్నాడే అమ్మో నాలుగు భాగాలు అవుతున్నాయి ఎరగుండ ఎత్తేసు కత్తుంది కళ్ళ యముడు కనవాడి రారమ్మని కుందంగా దొంగలు దోచినట్టు యములు తరిమినట్టుగా అవుతున్నదమ్మా అయ్య తల్లి లేని పిల్లలంటే అందుకే ఏ తండ్రి పిల్లలకైనా పొద్దుకేడు తల్ల మాడ పాలిచ్చి పొద్దు నాడు తల్ల మాడగడ్డ 10 పిల్లలు బతుకుతారయ్యా అయ్యో నీకు దండమ్ము పెడతాను కాదంటే కడుపులోనే కొల్లారి బండ్లుగా తీసిన బిడ్డ కోడి దేవుళ్ళ పూజలు చేసి బిడ్డలు బిడ్డ నువ్వు అమ్మని విలువలేదు బిడ్డ పాపాన్ని పిలవంగా చూడపోతే బిడ్డ నా బాధ పయనే ఓ బిడ్డ ఆంజనేయుని గుళ్ళల్ల బిడ్డ కరుడు నా వద్దుగానే చాలుకున్న బాకి నాకు లేదన్నాడే ఓ వచ్చిన ముసలయ్య పక్క కొట్లు చాపే పక్కలు చాపితే పక్క కొట్లు అట్లా అనుకున్నా గాని నా ప్రాణం పోతుంది నాకు తెలియపోయినే అమ్మా నా తోడ ఉడిన నాకు అక్క ఇళ్ళల్లో ఉండబడికే అక్క నా ప్రాణం వెళ్ళిపోతుంది నా బిడ్డలు నాలుకోమందున తెల్ల నా ప్రాణం వెళ్ళిపోతుంది నా బిడ్డలు నాలుకోమందున భగవంతా కన్న తల్లి ఎవరు వచ్చి ఎవ పాత్ర రమ్మని ప్రాణాలు గుండంగా తొట్టె లోపల ఉన్న కన్న బిడ్డ క్యావు క్యావంట క్యావు దూత పెడుతున్నది
ఎవరు వచ్చిన మొదలావు సంటి పిల్లలంటే దేవుళ్ళతోనే సమానం అంటారు. సంటి పిల్లల కళ్ళ ఎవరు వెళ్ళబడతారు. ఊరు లోపల కుక్కల ఎవరు కళ్ళ ఎవరు వెళ్ళబడతారు. కాలబయటల కళ్ళనే ఎవరు వెళ్ళబడతారే అమ్మా. కావంత కన్న బిడ్డ ఓ దేవుడా మూదరెక్కబట్టే లేక తల్లి ఓ దేవుడా బయటికి వచ్చినది సంవత్సరం బిడ్డలు వేసుకొని సరిపాయం ఏమవుతుంటే తల్లి పాలు సేదకి సరిపాయ విడిచిపెట్టి కాకు కన్న బిడ్డ తల్లి మగం వస్తున్నదే అమ్మా. ఉండాలంటారు. బాధ కలిగినాడు బాగుండాలంటారు. కాని కట్టవచ్చి కాలుకు ముళ్ళిరిగినాడు. ఏ దేవుడు వారికి రాడు, ఏ దేవతానికి రాడే బిడ్డు. పోచమ్మ గొర్రెలను కోడలను మోసెత్తే ఎట్ల విలగలు కొట్టుకుంటుందో బిడ్డను ముందట వేసుకొని అవి అత్తవయ్య జీవనాలు మన చేతులు పట్టుకొని విలవిల కొట్టుకుంటున్నదే అమ్మో. సావిత్రమ్మ పానం మొంగ నా కొడగా పిరటి రాజా నా కోడల లీలవతమ్మ రమ్మని కొడుకును దగ్గర తీసుకున్నది. కోడల దగ్గర తీసుకొని కోడల చేతుల బిడ్డనే పెట్టింది కొడుక. ఇక నా పానం పోతుంది కొడుక, ఇక నా జీవనం పోతుందిరా. నీ సెల్లకు పేరు పెట్టలేదు కొడుక, ఆడబిడ్డ అంజమంట ఇక నేను పోతున్నాను కన్న తల్లి ఆడబిడ్డ అని పేరు పెట్టి ఒరిగింది ఆ తల్లి. అయ్యా కన్న బిడ్డలు ఇచ్చినారే రామ కొడుకులు కళ్ళ కన్న తల్లి గుండె తెరవేస్తున్నదే. అయ్యో కొడుకలారా కొడుక ఓ కొడుక కొడుకలారా కొడుక ఓ కొడుక చెల్లె పైలాము ఓ కొడుక చెల్లె అంజవ్వ నా కొడుక కొడుకులు పంచ పాండవులు నాకుండగా 5 తోడ ఒక బిడ్డగా ఉన్నది. పుణ్యక్షేత్రానికి పూజలు చేసిన కొడుకు చెల్లెలు సాగుకుంటే పుణ్యము చంపుకుంటే పాపము నోట నిత్యకురా కొట్టకురా జనపాన కొడుకులు బిడ్డలు లేకుండా కానీ మీ కడపలు పుట్టబడిన కన్న బిడ్డలు గారి కోరా కొడుకు. కొడుకు బిడ్డ ముఖం చూడంగా అప్పుడే బిడ్డ తీరిన పూల పట్ట చేసింది కనుక బాయిల బంగారు మరి రాజు వెంకటరెడ్డి మహారాజు రాంగా ఆ చిట్ల అరికట్టేసి ఆ తల్లి సావిత్రమ్మేసింది సావిత్రమ్మను వరకల్ల గుండె తెరవైతే అందరూ ఆడుకో సావిత్రమ్మను ఆ చిట్ల అరికట్టెరుడంగా గుండె చెరువుగా అమ్మా సావిత్ర
రాత చూడుండి నా తల్లు కలిమాయ చూడుండి అమ్మ సావిత్రమ్మ గొంతుకున్న కాలపాసం ఎవరల్లు ముందు వెంకటరెడ్డి మహారాజు గొంతు కొడుతున్నారా రాజునైనా రాజుకున్నారా రాజునైనా ఐదుగురు కొడుకులు నాకు ఒక విద్యలు నువ్వు పొద్దుకేమంత బాలికి బిడ్డవే బిడ్డ పొద్దుకు 3 వంత మాడకెవరంటారు బిడ్డ నీ అమ్మాయి భయ బిడ్డ తొగరే బిడ్డ తమ్ముడు పైరావరా తమ్ముడు పైరావరా ఇంటికి పెద్ద కొడుకంటే తండ్రి అంటారు రాయ్యా ఇంటికి పెద్ద బిడ్డ అంటే తల్లి అంటే తల్లి అంటారు రా కొడుక నీ తమ్ముడు నువ్వు కొడుక నీ తమ్ముడు బుద్ధిరాని తమ్ముడు భూమి ఏదిందా కొడుక కనురా తమ్ముడిని పేర్లెట్టిపోతున్నా కొడుక వాళ్ళు ఎవరు తమ్ముడు కొడుక ఒక్క మాట చెప్తారా పానం పోగా చెప్పుడు మాటలు చెట్టు కొడుక సాడు మాటలు చేటు అందరురా సాడు మాటలకు కనవరా జరిగి కాటా కొడుక నువ్వు చెప్పుడు మాటలు లేవురా కొడుక సాడు మాటలు లేవురా కొడుక పుట్టిన తమ్ముడు కొడుకు తమ్ముడు
కింద పెట్టుకోని కొడుకునే అపారం మొంగ ఒక్క ముద్ర చెప్తున్నా తమ్ముడు చిన్న కొడుకు వాళ్ళు 96 తప్పుడు చేస్తున్న కొడుకుని తమ్ముడు ఆడుకోని తమ్ముడే మీరు నీకే చెప్తారో నీవే తమ్ముడైతే చెప్తారో ఎవరైనా మాట చెప్తే కొడుకు నువ్వు తమ్ముడు నిజం మట్టు పోతే కొడుకు తమ్ముడు ఆడుకుంటున్నా చేతులు పెట్టిండు అది వరదాక కోపం ఉన్న పిల్లలు సోరకల మనసు శాంతం అనిపిస్తుంది అంజావని ఎత్తుకుంది వెనక అత్తమా పేరు అరిగట్టేసి అరిగట్ల ఆలనాడేసి తల అడుగు బిడ్డను బాధపడతాడు కనుక కాపుల కరణాలు 20 ఏప్రిల్కి ఏర్పాటైనా అందరాకం ఏం వచ్చిందే అక్కడ ఇది మన ఫోన్ కాదు అయ్యో 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 అయ్యా రాజు ఇంకా అప్డేట్ మారాడు నీ తల్లి నీ తల్లి కానీ అయ్యా కట్టు కట్టు అందరగలగా తల్లిదండ్రుల పేరున తోడు పాటలు కడుతున్నాం అయ్యో రాజు పేరున తోడు పాటలు కట్టి 2 నిలువులు మారు అంటారు బంగారు పొల పర్ల పొల పాటలు కట్టంగా పాటలు కట్టంగనమ్మో